బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎప్పుడు తెలంగాణకు ద్రోహమే చేస్తుందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు చర్చించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. 29న అసెంబ్లీకి వస్తారని కేసీఆర్ నేతలకు చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల తర్వాత 3 జిల్లాల్లో బహిరంగ సభలు ప్లాన్ చేశారు బీఆర్ఎస్ అధినేత. తెలంగాణ కోసం బీఆర్ఎస్ తప్ప ఇతర పార్టీలు పోరాడవని కేసీఆర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్రోహం, అన్యాయాన్ని సభా వేదికగా ప్రజలకు వివరిద్దామని నేతలకు కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ ఎప్పుడు తెలంగాణకు ద్రోహమే చేసిందంటూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏ అంశాలు చర్చించారు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్ సంబంధించిన ముఖ్య నేతలు, మాజీ మంత్రులు పాల్గొన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం ప్రధానంగా నదీ జలాల అంశంపైనే జరిగింది. నదీ జలాల్లో మనకి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చింది, ఇప్పుడు ఇవి ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నదీ జలాల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందన్న అంశాన్ని వాళ్ళకి వివరించారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లాల వారీగా బహిరంగ సభలు పెట్టి మళ్ళీ ఇదంతా చేయాలని ఉద్దేశంతో కేసీఆర్ వాళ్ళందరూ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనేది కూడా ఆయన నాయకులకు చెప్పారు. దీంతో పాటు త్వరలో ప్రారంభం కాకుండా అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ నాయకులు పార్టీ తీరు ఎలా ఉండాలి, నదీ జలాలపై ప్రభుత్వం ఎలా నిలదీయాలన్న అంశాన్ని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మరోసారి ఇప్పటికే అసలు కేసీఆర్ నిధులు, నీళ్లు, నియామకాలు అన్న దాంతో ఉద్యమాన్ని తీసుకొచ్చి స్వరాష్ట్రాన్ని సాధించారు. మరోసారి నీళ్ల విషయంలో కేసీఆర్ ఉద్యమం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి వాళ్ళకి కీలకంగా దిశానిర్దేశం చేసి పలు అంశాలపై చర్చించారు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.